బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ముంబై మహానగరాన్ని వరుణుడు వణికిస్తున్నాడు. బుధవారం మధ్యాహ్నం నుంచి ఎడతెరిపి లేని వర్షం కురుస్తోంది. లోతట్టు ప్రాంతాలు జలమయమై దేశ ఆర్థిక రాజధానిలో జనజీవనం స్తంభించిపోయింది. రహదారులపై నడుంలోతు వరకు నీళ్లు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరో 24 గంటల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఈ నేపథ్యంలో ముంబై, పుణేలో విద్యా సంస్థలకు 2 రోజుల పాటు సెలవు ప్రకటించారు. పలు విమాన సర్వీసులను కూడా దారి మళ్లించారు. ఇక పలు సర్వీసులు రద్దు కాగా ఇండిగో, విస్తారా, స్పైస్ జెట్ సంస్థలు పలు విమాన సర్వీసులను దారి మళ్లించినట్లు ఒక ప్రకటనలో తెలిపాయి. భారీ వర్షం కారణంగా ముంబైలో ప్రతికూల వాతావరణం వల్ల పర్యవసానంగా ముంబై ఎయిర్పోర్టు నుంచి బయలుదేరే లేదా ఇక్కడికి విమానాలు ప్రభావితం కావచ్చు. ప్రయాణికులు వారి విమాన స్టేటస్ ను చెక్ చేసుకుంటూ ఉండాలని ప్రయాణికులకు స్పైస్ జెట్ సూచనలు జారీ చేసింది. అలాగే రైల్వే స్టేషన్లోకి వరద నీరు చేరింది. కొన్ని చోట్ల రైల్వే ట్రాక్లు నీట మునిగాయి. దీంతో పలు రైళ్లు రద్దు చేసినట్లు అధికారులు చెప్తున్నారు. కొన్నింటిని దారి మళ్లించారు. నగరంలోని పలు ప్రాంతాల్లో రహదారులపై వరదతో ట్రాఫిక్ స్తంభించింది. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ముంబై, థానే, రాయ్గఢ్ సహా దాని చుట్టుపక్కల జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది. పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఇక ఉత్తర కొంకణ్ నుండి దక్షిణ బంగ్లాదేశ్ వరకు దక్షిణ ఛత్తీస్గఢ్ పరిసర ప్రాంతాల మీదుగా అల్పపీడన ద్రోణి ఏర్పడింది. ఇది దక్షిణాది వరకు విస్తరించి ఉందని ఐఎండీ శాస్త్రవేత్త సుష్మా నాయర్ తెలిపారు. ఇక దీని ప్రభావంతో కొంకణ్, గోవా పరిసర ప్రాంతాల్లో ఈ వారం మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్నారు.